ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటాం. కుటుంబంలో ఆశీర్వాదం, ఉద్యోగంలో ఆశీర్వాదం, ఆరోగ్యంలో ఆశీర్వాదం లేదా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం. కానీ చాలామంది ఒక విషయం మర్చిపోతారు, దేవుని సన్నిధి ఉన్న చోటే నిజమైన ఆశీర్వాదం ఉంటుంది అని. ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచన వాక్యం ఇలా ఉంది: నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలుకు ఇచ్చిన మాట. ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని సీనాయి కొండ దగ్గరకు తీసుకొచ్చాడు. అక్కడ దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఎలా జీవించాలో నేర్పించాడు, ప్రతి ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆ కాలంలో చుట్టూన్న జనాలు విగ్రహాలను పూజించేవారు, తనకు నచ్చిన విధంగా బలులు అర్పించేవారు. కానీ దేవుడు ఇజ్రాయేలుకు చెప్పాడు, నన్ను పరిశుద్ధంగా ఆరాధించండి, నేను చెప్పిన విధంగా బలిపీఠం కట్టండి. అప్పుడు దేవుడు ఈ గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నా నామమును జ్ఞాపకంగా ఉండే ప్రతి స్థలములో నేను వచ్చి నేను ఆశీర్వదిస్తాను అని. అంటే దేవుని సన్నిధి ఉన్న చోట, ఆరాధన ఉన్న చోట, ప్రార్థన ఉన్న చోట, పరిశుద్ధత ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ యాకోబు జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదమే. యాకోబు తన అన్నయ్యన ఏసావు కోపం వల్ల ఇంటి నుండి విడిచిపోయి పారిపోతున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు, భయంతో ఉన్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అతని దగ్గర డబ్బులు లేదు, రక్షణ లేదు, సహాయం చేసేవారు ఎవరూ లేదు. ఒకరోజు రాత్రి యాకోబు ఒక రాయిని దిండుగా చేసుకొని పడుకున్నాడు. ఆ స్థలం సాధారణ స్థలంలా కనిపించింది. కానీ ఆ రాత్రి దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. యాకోబు ఒక కల చూశాడు. భూమి నుండి పరలోకం వరకు ఒక నిచ్చెన ఉంది, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు, నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను విడిచిపెట్టను అని. యాకోబు నిద్రలేసి ఆశ్చర్యపోయాడు. అతను ఇలా అనుకున్నాడు, నిజంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు అని. అప్పుడు ఆ రాయిని నిలబెట్టి నూనె పోసి ఆ స్థలంలో బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు అని. ఆ రోజు నుండి దేవుడు యాకోబుతో ఉన్నాడు, అతన్ని కాపాడాడు, అతన్ని గొప్ప జనంగా చేశాడు. ఒంటరిగా వెళ్లిన యాకోబు ఆశీర్వదింపబడిన మనిషిగా తిరిగి వచ్చాడు, ఎందుకంటే అతను దేవుని సన్నిధి అనుభవించాడు కాబట్టి. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుని సన్నిధి ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. రెండోదిగా ప్రార్థన చేసే స్థలం పవిత్రమైనది. మూడోదిగా దేవుడు ఒంటరిగా ఉన్న మనిషిని కూడా ఆశీర్వదించగలడు. నాలుగోదిగా దేవుని నామమును గౌరవించే చోట ఆయన పనిచేస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితాన్ని ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన ఇళ్లను ప్రార్థన గృహాలుగా మార్చాలి. రెండోదిగా దేవుని సన్నిధిని కోరాలి. మూడోదిగా పరిశుద్ధతతో ఆరాధించాలి. నాలుగోదిగా ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఒంటరిగా ఉన్నారా? భయపడుతున్నారా? భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు యాకోబును మర్చిపోలేదు, కాబట్టి మిమ్మల్ని మర్చిపోడు. మీరు దేవుని సన్నిధిని కోరుకునే చోట దేవుడు వస్తాడు, మాట్లాడతాడు, అలాగే ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధి ఉన్న చోట జీవితం మారుతుంది, ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ సన్నిధి యొక్క విలువను మాకు నేర్పించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ఇళ్లల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో నీ సన్నిధిని ఇవ్వండి తండ్రి. మేము ఎక్కడున్నా అక్కడ నీ నామం మహిమపరచబడును గాక ప్రభువా. యాకోబును ఆశీర్వదించినట్లే మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. నీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.